అనుకూలంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నట్టుంటుంది ఈ వాదన. అది కాదు, టీడీపీ మీడియా ఎందుకు గగ్గోలాడుతుంది ప్రతి ఇష్యూ మీద? అటు ఏమన్నా ఇష్యూ నిజంగా ఉన్నా లేకపోయినా అదేదో ప్రతిదానికి వైఎస్ఆర్సీపీనే కారణం అన్నట్లుగా ఎందుకు చర్చలు చేపడుతుందని నాకు అర్థం కాని విషయం. నిన్న ఏదో 7 ఆ టైంలో ఒక చర్చలో భాగంగా ఈ పొనవోలు సుధాకర్ రెడ్డి గారు ఏదో బాధపడ్డారు. పొనవోలు సుధాకర్ రెడ్డి గారు అంత శోఖండాలు పెట్టే బదులు కోర్టులో వేయచ్చు కదా, కోర్టులో వేయకుండా ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడుతున్నారని ఒక యాంకర్ అడుగుతున్నాడు. కరెక్టే. మరి రోజు మీరు డిబేట్లో ఆ పార్టీ అలా చేసిందని ఈ పార్టీ ఇలా చేసిందని అనే బదులు మీరు కూడా కోర్టులో వేయచ్చు కదా పిటిషన్లు అని నాకు వెంటనే అనిపించింది ఆ ప్రశ్న. తర్వాత ఈరోజు తిరుమలలో ఎందుకు ఈ రష్ పెరిగింది అంటూ ఒక చర్చ కార్యక్రమం పెట్టబోతున్నాడు కాసేపట్లో. తిరుమలలో రష్ ఎందుకు పెరిగేది ఏంటి? తిరుమలలో రష్ ఎప్పుడూ ఉంటుంది. అక్కడ తగ్గింది, పలానా ప్రభుత్వం హయాంలో తగ్గింది అన్నవాడు వెధవ, చెత్త వెధవ, సన్నాసి, నిజాలు తెలియదు. కరోనా టైంలో కూడా రోజుకు 30,000 మంది దర్శించుకున్నట్లు నాకు తెలుసు. అంటే పూర్తిగా ప్రయాణ సాధనాలు లేని సమయంలో పక్కన పెడితే. అట్లాంటిది అక్కడేదో నిజంగా రష్ వచ్చిందని అంటే ఏం లేదు, సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం మీద బురద జల్లేందుకు, దాన్ని నమ్మొద్దు, దాన్ని చేస్తుంది వీళ్ళే అని చెప్పడం ఇతగాడు సారాంశం. కానీ తిరుమలలో రష్ ఎందుకు పెరిగింది ఏంటి నాకు అర్థం కాదు. తిరుమల ఏంటి, శ్రీశైలంలో పెరిగింది, మంత్రాలయంలో పెరిగింది, యాదాద్రిలో పెరిగింది, అదే మన గుట్ట దగ్గర అన్ని చోట్ల పెరిగింది. ఎందుకు అంటే వారాంతపు సెలవులు వచ్చాయి. ఒకరోజు సెలవులు పెడితే క్రిస్మస్ సెలవులు మిగిలిన వాళ్ళకు కూడా కలిసి వస్తున్నాయి అని చెప్పేసి ఎక్కువ మంది చెప్తున్నారు. అట్లాంటప్పుడు ప్రత్యేకంగా ఏదో చర్చ పెట్టి మరి ఏదో సాధించిన వాళ్ళలాగా మనమే కనిపెట్టాము, వాళ్ళ దుష్ప్రచారమే ఇది అనడం ఎంతవరకు కరెక్టు? దేవుడి విషయంలో కూడా ఇప్పుడు ఆయనకి ఏదైతే నువ్వు సలహా ఇచ్చావో, ఏది పొనవోలు సుధాకర్ రెడ్డి గారికి ఇది ప్రెస్ మీట్లు పెట్టి ఆడవటం ఎందుకు, శోకండాలు ఎందుకు అని ఎగతాళిగా మాట్లాడిన ఆ యాంకరు ప్రతిరోజు మరి 2019 నుంచి 24 దాకా ప్రెస్ మీట్లు పెట్టి ఏడిసిన వాళ్ళందరికీ కూడా ఆ సలహా ఇవ్వాల్సింది కదా, మన చర్చే కార్యక్రమాలకి ఆహ్వానించకుండా. ఇది ఏమి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా వ్యవహరించింది, టీడీపీ చెత్తగా వ్యవహరిస్తుందని చెప్పట్లా. ఈ మీడియా ఎందుకు, టీడీపీ మీడియా ఎందుకు సన్నాసుల్లాగా ఎందుకు బిహేవ్ చేయాలి? చక్కగా ఎంతో అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న వాళ్ళు అనుభవాన్ని ఉపయోగించి చక్కని డిస్కషన్లు చేయాలి. కానీ అది వదిలిపెట్టేసేసి ఏదేదో మాట్లాడటం ఏంటి? ఆ ఏడుపులేంటి, పెడబొబ్బలేంటి, అసలు ఆ టైటిల్స్ ఏంటి? మన అనుభవంతో ఈ విధంగా మాట్లాడటం ఎందుకు? ఇల్లు వేసేయచ్చు కదా, అనొచ్చు కదా. అంటే నువ్వెవడికి నాకు చెప్పొచ్చేది అంటే మరి నువ్వు కూడా అంతే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఏదో ఎలిగేషన్స్ ఆయన చేస్తున్నాడు, అదంతా రాజకీయంలో భాగం అనేది మనలాంటి వాళ్ళు చాలామంది చెప్తారు. సాక్షి మీడియాకి ఏం అవసరం? సాక్షి మీద రోజు బురద చల్లుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే పని చేస్తారు. దానికి పోయి ఇప్పుడు రఘురామకృష్ణరాజు నిజంగా బ్యాంకులకి ఎగ్గొట్టాడా లేదా, వడ్డీ కూడా కట్టట్లేదా అని చర్చ పెట్టు. మరి ప్రతిదాని మీద స్పందిస్తాడు అంటున్నారు కదా. ఇక్కడ మనమేమి ఆయన మీద ఏదో కసితోనో ఇంకోటో కాదు. ఆయన నిజంగా ఎగ్గొట్టాడా లేదా అనేది బ్యాంకు చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటుంది, ఆయన చూసుకుంటాడు. కానీ ఇలా ఆయన చూసుకుంటాడు కదా అని అనేటప్పుడు మిగిలిన వాళ్ళ విషయంలో కూడా అదే చేయాలి కదా. ముందే మనం తీర్పులు ఇచ్చేసేసి తర్వాత తీరిగ్గా అదిగో అందువల్ల అవుతుంది, ఇందువల్ల అవుతుంది అంటే కోర్టును కూడా లాగుతారా వీళ్ళు అని నేను అన్నాడు ఆయన. మరి నువ్వు ప్రతిరోజు కోర్టును కూడా లాగుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు వాయిదా పడుతుంటే అప్పుడు కోర్టును లాగుతున్నావు కదా. న్యాయ వ్యవస్థ మీదే అనుమానం వచ్చే అవకాశం ఏర్పడింది. దీన్ని ఎలా అయినా తొలగించాలి. ఎవడు తొలగిస్తాను? నువ్వు తొలగిస్తావా? నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే ఆ కేసు విషయంలో ఇంతవరకు వెళ్ళలేదు, ఆ కేసు కొట్టేసింది, సరిపోయింది. ఇప్పుడు మన మీద ఆరోపించినటువంటి కేసులు కోర్టులు ఎక్కడ కొట్టేస్తున్నాయి? కోర్టులు కొట్టేలా ఏసీబీలు, సిఐడీలు పెట్టిన కేసులు వాళ్ళు విత్డ్రా చేసుకోవడంతో ఏదో ఆరోపించిన వాళ్ళు ఫిర్యాదుదారులు అప్పుడు చేసేది లేక కోర్టులు కొట్టేస్తున్నాయి. అంతేగాని కోర్టులు విచారణ చేసి కొట్టేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వటం ఎందుకు? ఇది జర్నలిజాన్ని పక్కదారి పట్టియటం కాదా? దానికి మాట్లాడుతున్నారు. అంతేగాని ఇప్పుడు ఆ కేసే కాదు, ఏ కేసులో అయినా సరే ఒకటే సిఐడి అప్పుడు ఈయన తప్పు చేశాడని చెప్పి ఆ తర్వాత తప్పు చేయలేదని మేము చెప్తున్నామంటే కోర్టులు ప్రశ్నించే వాళ్ళని ఎందుకు వాంగ్మూలం మార్చుకో